బోటు కిందకెళ్ళేటప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇసుక వస్తుందా, లేకపోతే గాలి వెళ్తుందా, లేదంటే వాటర్ సపరేట్గా వాటర్ వెళ్ళిపోతుందా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తారనమాట. ఆ రాడ్ అయితే ఒక రాడ్, ఆ పెద్దగా ఒక రాడ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ గంగపుత్రును. ఈరోజు అయితే నేనైతే పోర్టుకి అయితే వచ్చానమాట. పోర్టు పనులు అయితే ఎలా జరుగుతున్నాయని మీకు అయితే చూపిస్తాను. ఎందుకంటే చాలా వరకు కాలువ అయితే లోపలికి అయితే తవ్వుతున్నారనమాట. ఇప్పుడు దాకా అయితే రాళ్ళు అయితే వేశారు, కానీ కాలువ అయితే ఇప్పుడు దాకా అయితే తవ్వలేదు. మీకు ఎలా తవ్వుతున్నారనేది మీకు అయితే చూపిస్తాను. వీడియో అయితే చివరిదాకా కంటిన్యూ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ప్రసాద్ గంగపుత్రుడు. హాయ్ ఫ్రెండ్స్, అదే అనమాట, మనకి ఇసుక అయితే తవ్వుతారు కదా. సో అటు నుంచి అటు ఇసుక పైపులు అయితే వెళ్తాయి. సో ఇదే చాలా పెద్ద అనమాట. ఇదే తవ్విది. రీసెంట్గా అయితే ఇదైతే లోపలికి వచ్చి బాగా అయితే తోగుతుంది. మీకైతే మిగతా దాని ముందు భాగం అయితే చూపిస్తాను అనమాట, అది ఎలా. సో గతంలో అయితే నేను చేసిన వీడియో అయితే చూశారు కదా. సో దానికంటే ఇది చాలా పెద్దది అనమాట, చాలా పెద్దది. సో ఇదైతే బాగా లోతు అయితే తోగుతుంది, చాలా వరకు అయితే తవ్వేశారు. మ్యాక్సిమం అయితే ఇంకోటి కూడా ఉంది, ఎలాంటి 2-3 లోపల అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ముందు భాగం చాలా ఎక్కువ అయితే పెద్దది అనమాట. ఇది చాలా గట్టిగా తవ్వేస్తుంది ఇది. దానికైతే బోట్ కూడా సోనా బోట్ కూడా కట్టేసింది అనమాట, చాలా పెద్దది. చాలా వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. మ్యాక్సిమం ఇదంతా ఈ దెబ్బ మొత్తం తవ్వేశారు. సో అక్కడ కూడా వెళ్ళి ఒకసారి అడుగుతాం అసలు ఎక్కించుకుంటారా లేదా అనేది. ఎక్కించుకుంటే కనుక ఒకసారి ఎక్కి లోపల ఎలా ఉందనేది మీకు అయితే చూపిస్తాను. సో ఎక్కించుకోకపోతే మనం ఏం చెప్పలేము. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఎక్కడానికి, ఏమంటారు. సో మనకైతే అలో చేయరు అనుకుంటున్నాను నేను. సో మీకు అయితే చూపిస్తాను. అది మరి చాలా స్పీడ్ అయితే తవ్వుతుంది అనమాట. సో ఎక్కడ దెబ్బలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ తవ్వేస్తున్నాయి. ఇదైతే పెద్దది కదా, దానివల్ల అయితే ఇది లోపలికి అయితే వెళ్ళకపోతుంది. సో చిన్నవి ఉన్నాయి, ఇవన్నీ గట్టిగా తవ్వితే అదైతే లోపలికి వెళ్తుంది అనమాట. అలా స్లోగా తవ్వుకుంటూ వెళ్తే అది మెల్లగా దీని వెనకాల అయితే వస్తుంది. సో మ్యాక్సిమం అక్కడ ఇంకొకటి ఏదో పెద్దది ఉంది, అక్కడ కూడా వెళ్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే తవ్వుతుందో. డిఫరెంట్గా ప్లేసెస్లో తిరుగుతుంది అనమాట. ఇది చాలా రేరు మనం ఈ విధంగా అనేది చూడటం. ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా అయితే తవ్వుతుంది అనమాట ఇది. సో ఇంజిన్ పొగ పెట్టి మరీ లాగేస్తున్నాడు. సో 2 అయితే లోపలైతే తవ్వుతున్నాయి. మాకైతే ఎలో చేయలేదన్నమాట, ఎందుకంటే లోపలగా మనకి వెళ్ళడానికి అయితే స్కోప్ లేదు. దాని పని అయితే చేసుకుంటుంది కదా. సో మాకైతే స్కోప్ లేదు, వేరే దానికి ట్రై చేద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో ఎవరైతే లేరు, కెప్టెన్ ఒకడే ఉన్నాడు. సో ఆయనే మొత్తం ఈ బోట్ని అయితే తవ్వి బోట్ని అయితే తిప్పుతున్నాడు అనమాట. సో డిఫరెంట్ యాంగిల్స్ అయితే ఈ బోట్ అయితే మారుతుంది. సో చూడండి, ఇందాక వేరే పొజిషన్లో ఉంది. సో అయితే పెద్ద తాళ్ళు వేసి కట్టేశారు అనమాట ఈ బోట్లు కదలకుండా. సో ఒకే ప్లేస్లో బాగా లోతు అయితే తవ్వుతుంది. సో దానికి ఏ తాళ్ళు ఉన్నాయి, దాన్ని లాగుతూ ఉంటే అది ముందుకి వెనక్కి కదులుతుంది అనమాట. సో చాలా తాడైతే లాగుతున్నాడు. సో డిఫరెంట్ యాంగిల్ అయితే బోట్ అయితే తిరుగుతుంది అనమాట. చూడండి, ఇంకొక రూప్ అయితే తాడైతే ఏ విధంగా అయితే టైట్ అయిపోయిందో. పెద్ద ట్రక్కులు అనమాట, కొత్త షిప్ అయితే అలాంటి తొవ్విది అయితే ఈ మన వాళ్ళు అయితే తయారు చేస్తాను అనమాట. చాలా ఫాస్ట్ అనమాట. నేను ఇంతవరకు చూశాను కానీ పోర్టు పనులు అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. అసలు నేను ఊహించలేదు అంత ఫాస్ట్గా జరిగితేనే. సో చాలా ఫాస్ట్ అనమాట. ఒకసారి చూడండి, ఇది ఆశ్చర్యం అయితే వేస్తుంది అనమాట, అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో చాలా వరకు చాలా ఫాస్ట్గా అయితే మొత్తం ఎక్కడెక్కడ నీట్గా అయితే తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఫ్రెండ్స్, అసలు మరి ఊహించలేరు కూడా మీరు. నేను ముందు ఒకసారి వీడియో అయితే చేశాను కదా, అప్పుడైతే నేనైతే ఇంత పని అయితే జరగలేదు. జస్ట్ దానికైతే ఇంకో 3 months బ్యాక్ అంతే టక్టక్లతో మొత్తం ఎక్కడెక్కడైతే ఫాస్ట్గా పని అయితే జరిగిపోతున్నాయి. నేను అసలు ఊహించలేదు, మిరాకిల్ అనమాట. చూడండి ఎంత ఫాస్ట్గా అయితే ఆ బోట్ అయితే చూడండి, పొగ అయితే ఎంత ఫాస్ట్గా అయితే లాగుతుందో. చాలా ఫాస్ట్గా అయితే తవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో చాలా వరకు మ్యాక్సిమం ఫినిష్ అయిపోయినట్టే. సో తవ్వింది అయితే చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే దెబ్బ కింద అయితే వేసారో, చాలా పెద్ద దెబ్బ. సో అటైతే చాలా ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ దానికి రాడ్లకు సంబంధించింది అనమాట. మ్యాక్సిమం అలాంటిది కొత్తది అయితే తయారైతే చేస్తున్నారు. చాలా ఫాస్ట్ అయితే అయిపోతుంది, అసలు ఊహించలేదు. సో ఇటువంటివి కూడా లోపల తయారు చేయడం అనేది చాలా ఊహించలేని విషయం అనమాట. సో ఇంకా ఫాస్ట్, ఇప్పటికైతే 3 ఉన్నాయి, ఇప్పటికే చాలా ఫాస్ట్ అయితే అయిపోతుంది. అలాంటిది ఇంకొకటి తయారు చేసి ఇంకా ఫాస్ట్ అవ్వడానికి అయితే చేస్తున్నారనమాట ఫ్రెండ్స్. దీని మీద జేసీబీ అయితే ఉంది కదా. సో దాంతో అయితే ఈ 3 ట్రక్కులు ఫిట్ చేస్తారనమాట. ఫిట్ చేసిన తర్వాత మిగతా ఇంజిన్ వర్క్ అయితే కానీ బయట వర్క్ అయితే కానీ ఫిల్ చేస్తారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు లోపలికి అయితే తవ్వుకెళ్ళిపోతున్నారు, చాలా లోపలికి అనమాట. ఇదంతా జస్ట్ నేను బీచ్ వైపు అయితే ఉన్నాను. చాలా వరకు లోపలికి అయితే పనులు అయితే ఫాస్ట్గా అయితే జరిగిపోతున్నాయి.
చూడండి ఎక్కడెక్కడ శుభ్రంగా నీట్గా మొత్తం ఎక్కడ పడితే అక్కడ తోకుంటే అయితే ఫ్రెండ్స్ దాన్ని అడ్డ అయితే అనమాట. ఇది ఆ పైన కెప్టెన్ అయితే ఉంటాడు కదా, సో ఆ ప్లేస్ అయితే అది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అదైతే పైన పెట్టి ఫిల్ చేస్తారు. ఆ రాడ్లు ఎందుకంటే వెనకాల షిప్కి అయితే ఫిట్ చేస్తారనమాట. ఎందుకనంటే వెనకాల మీకు అయితే షిప్లో అయితే కనిపిస్తున్నాయి కదా వెనకాల నించుని పెట్టిన రాడ్లు, సో అవే అనమాట. అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే షిప్ మన తొవి వాడైతే అటు ఇటు కదలకుండా అయితే ఉంటుంది అనమాట. సో అందుకనే దాన్ని అయితే ఫిట్ చేస్తారు. సో వెనక పైపు అయితే రెడ్ పైప్ అయితే కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే ఇసుక అయితే తవ్వుకుంటూ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. సో చిన్న బోయలా అయితే కనిపిస్తుంది కదా ఒడ్డుని, సో అది డీజిల్ది అనమాట. డీజిల్ ఫిల్ చేసి ఆ బోట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో చాలా వరకు అయితే మీకైతే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అది కిందకి భూమిలోకి అయితే వెళ్తుంది కదా, అంటే బోటు కిందకి వెళ్ళేటప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇసుక వస్తుందా లేకపోతే గాలి వెళ్తుందా లేదంటే వాటర్ సపరేట్గా వాటర్ వెళ్ళిపోతుందా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తారనమాట. ఆ రాడ్ అయితే ఒక రాడ్ ఆ పెద్దగా ఒక రాడ్ చిన్నగా అయితే ఉంది కదా, దాన్ని ఒక రాడ్ కిందకైతే దింపారనమాట. బోటు అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇసుక ఏ విధంగా వస్తుంది ఏ విధంగా వెళ్తుంది అనేది దాన్ని వాళ్ళు అయితే టెస్ట్ చేస్తున్నారనమాట. తవ్వేటప్పుడు సపరేట్గా ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక్కొక్కసారి ఖాళీగా వాటర్ వెళ్ళిపోద్ది లేదంటే ఎయిర్ వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తారనమాట. ఎందుకంటే దానికి ఒక్కొక్క ఓసగా అయితే ఏడు రంధ్రాలు ఉంటాయి. సో అందుకనే ఆ రంధ్రాలు బట్టి వాళ్ళు పైకి కిందకి రాడ్ అని లేపుతుంటారు. ఎందుకంటే అది ఇసుకనేయాలి కదా. ఒకసారి అదే రాడ్ని కిందకి దింపామనుకో అది అలా దిగిపోయి కొలిది కిందకి దిగిపోద్ది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు. పైకి కిందకి లేపడం అనేది వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి 7 రంధ్రాలు కిందకి వెళ్ళింది ఆ రాడ్ మొత్తం కింద పడిపోద్దని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. ఫ్యూల్ కానీ లేదంటే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే కిందకైతే దింపుతున్నాడు. సో ఆ రూపుల సహాయంతో అయితే కిందకైతే మొత్తం అయితే దింపుతాడు అనమాట. దింపిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకా అయితే స్టార్ట్ చేయడు. ఎందుకంటే మొత్తం ఏదైతే లోతు అయితే ఉందో ఆ లోతు వరకు అయితే మ్యాక్సిమం కిందకైతే దింపేస్తాడు అనమాట. ఎంత కిందకి భూమికి తగిలేదాకా అయితే కిందకి దింపిన తర్వాత అయితే ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తాడు. అప్పుడైతే ఇసుక అయితే లాక్కుంటుంది అనమాట. అప్పుడు మనకు భూమి టచ్ అయితేనే కదా భూమిలో ఉన్న ఇసుక అంతా అదైతే లాక్కుంటుంది. సో విధంగా అయితే ఇంజిన్ అయితే స్టార్ట్ చేసాడు. ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు లాగేస్తుంది అనమాట ఇసుక. సో వెనకాల మీకు అయితే కనిపిస్తుంది కదా రెడ్ పైపులు. సో అందులోంచి ఒడ్డుకైతే కానీ లేదా సముద్రంలోకైనా కానీ పంపించేస్తాడు. సో ఇదైతే మ్యాక్సిమం ఈరోజు అయితే ఆగిందనమాట అందాక. ఎందుకంటే దీనికి తవ్వేంత స్పేస్ లేదు, సముద్రం కదా, సముద్రంకి దానికి లింకు. సో ఇదైతే పెద్దది కదా, కొద్దిగా లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది. సో ఓవరాల్గా వాడైతే ఈ విధంగా అయితే ఉందనమాట. సముద్రానికి ఆ ఒడ్డుకి ఆ విధంగా అయితే ఉంది. ఇప్పటిదాకైతే రెండు కలిపించి తవ్వింది అనమాట. వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకోండి. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ వీడియోలు చేయడమే నా పని. సో వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే కొట్టండి. సో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ వీడియోలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. సో మీకోసం ఇంకా నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ప్రసాద్ గంగ.